గార్డెన్ క్లీన్ చేసి ఇండియన్ వెజిటేబుల్స్ అన్ని మా బంగారం క్లీన్ చేశారు. ఇక ఇప్పుడు లాన్ మౌ ట్రిమ్మింగ్ టాప్ సాయిల్ అన్నమాట. మట్టేసేసి హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యష్రాజ్ ఎఫిషియల్. లండన్లో మన గార్డెన్ క్లీన్ చేసి ఇండియన్ వెజిటేబుల్స్ అన్ని నాటుకున్నాం అనమాట. మా బంగారం క్లీన్ చేశారు. ఈ గార్డెన్ అంతా క్లీన్ చేయకముందు ఎలా ఉంది, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాము. జనరల్గా వింటర్లో వచ్చేసాను, క్లీన్ చేయడానికి ఉండదు. పట్టం కానీ వర్షం పట్టం కానీ ఉండేది. డిసెంబర్లో 3 months 4 months లీవ్ చేస్తాను. ఫిబ్రవరి వచ్చాక మనం గార్డెన్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి ఇలా సీజన్ బట్టి ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది. సమ్మర్ ఎర్లీగా వస్తే మనం ఇంకా గార్డెన్ క్లీన్ చేసుకొని మనం మొక్కలు నాటుకుంటూ ఉంటాము. వింటర్లోనే ఉన్న ఇంకా మొక్కలు చనిపోతాయి. ఇక్కడ సర్వైవ్ అయ్యే మొక్కలు లైక్ రోజెస్, యాపిల్ ట్రీ ఇలాంటివి కొన్ని మొక్కలు మాత్రం ఉంటాయి అన్నమాట. ఇక్కడికి మన ఇండియన్ వెజిటేబుల్స్ వింటర్లో చనిపోతూ ఉంటాయి. మనం అందుకని ఎవ్రీ సమ్మర్ రాగానే గార్డెన్ క్లీన్ చేసుకొని మొక్కలు నాటుకుంటూ ఉండాలన్నమాట. ఎల్లో, ఎవ్రీ ఇయర్ ఇదే అనమాట. క్లీన్ చేసి మొక్కలు నాటుకుంటూ ఉంటాం అనమాట. గార్డెన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చూపిస్తాం. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. గార్డెన్ క్లీనింగ్ అనమాట. ఫ్యూ డేస్ వీడ్స్ చూపించా కదా. ఇప్పుడు లాన్ మౌ ట్రిమ్మింగ్ అనమాట. 5 to 6 inches లాగా ఉంచేసేసుకొని మిగతాదంతా బ్యాగ్లోకి ఎత్తేయాలి. ఓకే,
గార్డెన్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత బాగా వర్షం పడింది అనమాట. గులాబీ చెట్లు బాగా వచ్చినాయి, బాగా పింక్ ఎల్లోది రెడ్ ఉన్నాయి అనమాట. మనకి గలా యాపిల్ అనమాట, లక్కీ చేసింది 1 year బ్యాక్. ఇంకా చూడాలి ఇంకొక 4 monthsలో ఎలా వస్తుంది అనేది. మొత్తం ఒకసారి క్లీన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనమాట. అటు ఇటు క్లీన్ చేసుకుంటే మనం మొక్కలు నాటుకోవడానికి అన్నట్టు. ఇంకా క్లీన్ చేసి ఇలా రెడీ చేసాం, లైన్స్ గీసాం కదా. ఈ లైన్స్లో ఇప్పుడు మనం సాయిల్ను కాంపోస్ట్ చేసేసి ఇంక మనం విత్తనాలు నాటాము, సీడ్స్ నాటాం. ఇండియా నుంచి విత్తనాలు తెప్పించాము. అటువైపు ఇటువైపు వచ్చింది. మరి చూద్దాం ఎన్ని మొక్కలు సర్వైవ్ అవుతాయి. వింటగా టాప్ సాయిల్ అని చెప్పేసి మనం యాక్చువల్గా మన సాయిల్ మంచిదే, కానీ ఈ టాప్ సాయిల్ అని తీసుకొచ్చాం. వాటి దగ్గర వేద్దామని చెప్పేసి కాంపోస్ట్ అన్నమాట. ట్రీస్ ఫాస్ట్గా గ్రో అవుతాయి అని చెప్పేసి. ఇది కూడా ఆల్ పర్పస్ ప్లాంట్ ఫుడ్ అనమాట. ఇది కూడా ఫిష్ బోన్, ఇది ఫుడ్ బోన్ అనమాట. న్యాచురల్ ఫీడ్ ఫర్ హెల్తీ గార్డెన్ అనమాట. ఇది కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే, టాప్ సాయిల్ అన్నమాట. పెద్దది ఇస్తామా? ఇది తీసుకుని తీసుకో పెద్దది అమ్మా. గుడ్ బాయ్. మన గార్డెన్ లో సాయిల్ చాలా మంచిది, అసలు ఏ అవసరం లేదు, కానీ ఏదో తృప్తి కోసం ఇలా. ఏం చేస్తున్నావు? హెల్ప్ చేస్తున్నావా? అమ్మకి హెల్ప్ చేయపో. గార్డెన్ లో పని అంతా చేసేది ఎవరు? నువ్వేనా చేస్తుంది? అమ్మో ఎంత పని చేస్తున్నావే. దీని నుంచి మా గార్డెన్ లో యశ్రాజ్ బాగా ఆడుకునేవాడు ఇష్టంగా. తను ఆడుకోవడం షార్ట్స్ లో ఉంటాయి అన్నమాట, చూడొచ్చు. చిన్నప్పటి నుంచి వాటర్ పోయడం ఎంత ఇష్టమో అసలు. గార్డెన్ అంటే బాగా ఇష్టం అన్నమాట మా యశ్రాజ్కి. సగం టైం గార్డెన్ లోనే స్పెండ్ చేస్తాడు. వ్యవసాయం అనమాట మా పేరెంట్స్ది. సో చిన్నప్పుడు మనం మా పొలాల్లోకి వెళ్ళేసి మేము నాటేవాళ్ళం అనమాట. వరి తక్కువ, కానీ మాకు పత్తి, మిరప ఇలా అన్నీ వేసేవాళ్ళం అనమాట. వేరేవి కూడా మొక్కజొన్న కానీ కందులు, శనగలు ఇవన్నీ వేసేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు బాగా రియల్ చెప్పాలంటే చిన్నప్పుడు అంతా టైం అంతా స్పెండ్ చేసింది అక్కడే అనమాట మా నాన్నతో కలిపి. సాయిల్ వేసేసి కాంపోస్ట్ కొంచెం వేసేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి విత్తనాలు నాటేస్తే అయిపోతుంది. చూసారు కదా, మా గార్డెన్లో మా ఇద్దరికంటే పాపం మా అబ్బాయి కష్టపడుతుంటాడు పాపం. చూసారు కదా పాపం ఏందో అసలు. వింటరు ఎక్కువ రోజులు ఉంది, సమ్మర్ లేట్గా స్టార్ట్ అయింది. సో కానీ ఆడుతున్నా అనమాట లేట్గా ఈసారి గార్డెన్ కాబట్టి. అన్నీ మన ఇండియా ఇవి తీసుకొస్తున్నాము, సీడ్స్ తీసుకొచ్చి ఏవి బాగా గ్రో అవుతాయో ఏవి చూసుకొని ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఏ మొక్కలు గార్డెన్లో పెట్టాలి, ఏ మొక్కలు ఏ టైంకి మనము కుండీల్లో పెట్టేసేసి ఇంకా ఇంట్లో పెట్టేసుకోవాలి. ఇవన్నీ మనం అంటే ఈ వెదర్కి. ఏం చేస్తున్నారండి అక్కడ మీరు? మేము దోషంగా మళ్ళీ మీరెందుకు? సరే మీరు కూడా కష్టపడ్డారు, సరే. అయ్యో ఆల్ పర్పస్ ప్లాంట్స్ ఇది రూట్ గ్రోత్ అనమాట. రూట్లకి ఇన్ఫెక్షన్ రాకుండా అట్టి శ్రీరామని ఎవరు చెప్పారు? పని అయిపోయిన తర్వాత బొచ్చి శ్రీరామని చెప్పారు ఎవరైనా? మాది గుంటూరు అనమాట, గుంటూరు నుంచి వచ్చిన తోటకూర, పాలకూర, గోంగూర వేసింది ఇప్పుడు. ఏంటిది అది? బీరకాయ. ఇది అన్న కాకరకాయ.
మ్యారీగోల్డ్. వంకాయ ఎత్తినాలి. ఎంత మొలుస్తాయో తెలియదు కదా, ఎక్కువ యాక్చువల్గా ఎన్ని మొలుస్తాయో తెలియదు. కుకుంబర్ అక్కర్లేదు. విత్తనాలు నాటేసేసాను కదా, ఈ మట్టి వేసేసి రేపటి వర్షం. Hope you like it. Thanks for watching. Thank you for watching. Okay, bye bye.